అప్డేట్ చూద్దాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి ఒక వీడియో డిలీట్ అవడం పైన మెటా సంస్థ అధికారికంగా క్షమాపణలు చెప్పింది. అయితే కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ దీన్ని సీరియస్గా తీసుకుంది. మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, ఇన్స్టాగ్రామ్ గ్లోబల్ హెడ్ ఆడమ్ ముస్సేరీలకు నేరుగా సమన్లు జారీ చేసింది. నీట్ అక్రమాలపై నిరసనలు తెలుపుతున్న యువతను ఉద్దేశించి పీఎం మోడీ చేసిన సెల్ఫీ వీడియో భారత్ లో కనిపించకుండా బ్లాక్ చేసింది ఫేస్బుక్. లీగల్ రిక్వెస్ట్ తో అందుబాటులో లేదు అన్న మెసేజ్ కనిపించడంతో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగింది. వివాదం ముదరటంతో రియాక్ట్ అయిన మెటా ప్రతినిధి అది టెక్నికల్ గ్లిచ్ అని వివరణ ఇచ్చారు. మళ్ళీ రీస్టోర్ చేశామని చెప్పారు. సమన్లు ఇవ్వడానికి ఇది ఒక్కటే కారణం కాదు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో డీఫేక్ వీడియోలు, తప్పుడు సమాచారం ఇచ్చే పోస్టులు వెలువెత్తుతూ ఉండడం పైన కేంద్రం ఆగ్రహంగా ఉంది. ఇటీవల ఏదైతే అక్కడ జంతర్ మంతర్ తర్వాత ఆ ఘటన అంతా జరిగిన తర్వాత మొత్తం ఫ్రీ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో మోడీ ఒక వీడియో చేశారు. అది వైరల్గా మారింది. ఆల్మోస్ట్ 10 మిలియన్కి ఎక్కువగా కూడా వ్యూస్ వచ్చాయి. అది కనిపించకపోవడం అనేది జెన్జీని ఉద్దేశిస్తూ మాట్లాడారు. అప్పుడు ఉన్న ఆ ఉద్యమం ఏదైతే చేస్తున్నారో దాన్ని ఆపాలంటూ కూడా రిక్వెస్ట్ చేస్తూ మోదీ అక్కడ ప్రకటన చేశారు. దానిలో ఉన్న అదంతా రిలీజ్ చేసేయడం వల్ల ఖచ్చితంగా ఇప్పుడు నోటీసెస్ ఇవ్వడం అనేది రైటింగ్. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ కు, ఫేస్బుక్ అయితే సమన్లు జారీ చేసింది. బట్ డిలీట్ అయిపోయింది అని చెప్పేసి నిర్లక్ష్య సమాధానం చెప్పడం అనేది ప్రభుత్వానికి కూడా నచ్చట్లేదు. అట్ ద సేమ్ టైం అదొకటే ఇష్యూ కాదు, డీఫేక్ వీడియోలు ఇంకా ఇతరత్ర ఇష్యూస్ మీద కూడా ఆల్రెడీ మనం సీరియస్ అవుతూ ఉన్నాం ఇవాళ, ఇలాంటివి నివారించాలి అంటూ. సో రియాక్ట్